తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం శ్రేణులపై అనేక అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడ్డారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని మండలాభివృద్ధి వాణిజ్య సముదాయ భవనంలో రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయ దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాయితీపై కిలో బియ్యం 48 రూపాయలకు, కిలో కందిపప్పు 160 రూపాయలకు విక్రయిస్తున్నట్టు మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులైనా ఎక్కడా అక్రమ కేసులకు తావివ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. చర్యలు అన్నారు. తెలుగుదేశం పార్టీ మా రాష్ట్రం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు క్యాబినెట్లో కావచ్చు ఎక్కడైనా కానీ దశ ఏం నిర్దేశించారంటే గత ప్రభుత్వంలోనే అధికారం లాగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పైన, నాయకులపైన, కార్యకర్తలపైన, పబ్లిక్ పైన కేసులు పెట్టారు. ఇక్కడ ఎక్కడే కానీ అలాంటి చరిత్ర కనిపించలేదు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. నెల రోజులుగా ఎక్కడే కానీ మేము కక్ష సాధింపు చర్యలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడ నిర్వహించలేదు. మరి ఈ రోజు మా నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషశ్రీ గారు నిన్న మాట్లాడారన్నారు. పార్టీ ఉందా లేదా అనేది జనాలే తీర్పిచ్చారు. బతికిందా లేదని అది వాళ్ళ సొంత పార్టీ విషయం, నాకు సంబంధం లేదు. అక్కడ ఏం జరిగింది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అక్కడ చట్టబద్ధంగా ఏమి చర్యలు తీసుకోవాలో ఆ విధంగానే తీసుకున్నారే తప్ప నేను చెప్తేను, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తేనో పోయి తీసుకోలేదు. అక్కడ విషయాలు కనుక్కోవాలి. తన ఉనికిని చాటుకునే కోసం నేను ఇక్కడ ఉన్నాను, మా పార్టీ ఉంది అని ఉనికి చాటుకునే దానికోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం అనవసరం. కళ్యాణ్ దుర్గంలో తెలుగుదేశం కార్యకర్తలపైన, తెలుగు ప్రజలపైన ఏ విధంగా అయితే మంత్రి అవుతానే, ఎమ్మెల్యే అవుతానే ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేసిందో ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలండి. దీనికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. చట్టం తన పని చేసుకుంటూ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన, అవినీతి, అక్రమాలకు చెంపపెట్టుగా ప్రజలు తీర్పునిచ్చారని విజయవాడ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి కూటమికి 164 సీట్లలో గెలిపించారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, ప్రజల్ని అనేక ట్యాక్సుల రూపంలో ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి కూటమి ఆధ్వర్యంలో ఒక చెంపపెట్టుగా కూటమి ఘన విజయం సాధించడం, 164 సీట్లతో కూటమి విజయడంక మోగించడం, కూటమి గెలుపుని రాష్ట్ర ప్రజల గెలుపుగా తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ ప్రజలకు అంకితం చేస్తూ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా అవినీతి పాలనలో పనులు లేక, ఇసుక లేక, డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్దామా అని చెప్పి ఎదురు చూసినటువంటి ప్రజలకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో 164 సీట్లు కూటమి తరపున మరి ఘన విజయం సాధించాం. మేము ఒక రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు గారు ఆల్రెడీ సూపర్ 6లో ఇచ్చినటువంటి 6 కూడా అమలు చేయడం స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచలేనటువంటి వైసీపీ ప్రభుత్వం పెన్షన్లనే చంద్రబాబు గారు గెలవగానే 5 రోజుల్లో ప్రజలకి 4000 రూపాయల పెన్షన్ని ఇవ్వటం జరిగింది. 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 1000 3000 కలిపి ప్రకటించిన దగ్గర నుంచి కూడా కలిపి 7000 ఇవ్వటం అనేది అవ్వాతాతలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. మొన్న మేము కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. 1వ తారీఖు ఎంప్లాయీస్కి జీతాలు పట్టడం కూడా జరిగింది. గతంలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతాలు పడేవి కాదు. మొన్న 1వ తారీఖే ఎంప్లాయీస్ జీతాలు పట్టడం అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంప్లాయీస్ అందరూ కూడా హర్షాలు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత వేదాశీర్వచనం చేసిన పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత పాలకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారని మండిపడ్డారు. స్వామిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలన పోయి రాష్ట్రంలో సేవకుల పాలన వచ్చిందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అటువంటి స్వయంగా స్వామివారు కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ
నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి, నరేంద్ర మోడీ గారిని కాపాడాలని చెప్పి, ఈ దేశంలో కాపాడాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. మొన్న ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతుండాలి. మనం మొన్నటి వరకు చూసినాం. మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాయ దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పయ్యపడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండలవాడ గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఇన్ని రోజులుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు వాళ్ళకి. నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. అక్రమ దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? బట్ ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చిరంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంపదను దోచుకోవాలి, మేము కోటీశ్వరుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ నిత్యం పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయ ఒత్తిడికి భయపడేటువంటి వ్యక్తులం కాదు. మేము ప్రజా సంపదను, శ్రీవారి సంపదను, జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం. ఇన్ని రోజులు మీరు ఆడింది ఆడపాడు, ఇక్కడి నుంచి జరిగే ప్రసక్తి లేదు. తమిళనాడు నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న తమిళనాడు రేషన్ బియ్యాన్ని గురువారం గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆదిశంకర కళాశాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుండి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నెల్లూరు వైపు తరలిస్తున్నారని సమాచారం అందడంతో నిఘా వేసి ఆ వాహనాన్ని, అందులో ఉన్న 18 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కిల్ సైన్సెస్ పై ప్రధానంగా దృష్టి సారించామన్న సీఎం చంద్రబాబు, గ్లోబల్ గా ఉద్యోగావకాశాలు పొందేలా యువతను ప్రోత్సహిస్తామని స్పష్టం. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ, నిర్మాణ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం. రేషన్ బియ్యం అక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు, బియ్యం తరలింపులో అధికారుల పాత్ర ఉందంటూ ఆరోపణ.
రాయితీపై బియ్యం కందిపప్పు విక్రయ దుకాణం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.